వేడుకల్లో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు రెవరెండ్ సిహెచ్ యాంటోనీ గారు, అదేవిధంగా రెవరెండ్ కేపీ జాన్ వెస్లీ గారు, శాంసన్ గారు, విజయ్ కుమార్ గారు, సురేష్ గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా ఆనంద్ కుమార్ గారు, గైడెన్ వెస్లీ గారు, అనిల్ కుమార్ గారు, సతీష్ కుమార్ గారు, సంజీవరావు గారు, శాంసన్ గారు, శోభా శ్రీనివాస్ గారు, ప్రభావతి యాంటోనీ గారు, జాన్వీ బాబు గారు, అనిల్ కుమార్ గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ గారు పెద్దలు ఫారూక్ హుస్సేన్ గారు, మన మున్సిపల్ చైర్మన్ రాజ్నర్స్ గారు, సత్యానందవన గారు, మా తమ్ముడు బాల సాయిరాం గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మా సోదర సోదరీమణులు, కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు, పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు. డిసెంబర్ మాసం వచ్చిందంటేనే ఒక కొత్త సంతోషం. డిసెంబర్ మాసం వచ్చిందంటేనే ఎనలేని ఉత్సాహం అందరిలో కనబడుతుంది. అది యేసుక్రీస్తు పుట్టిన నెల కనుక, యేసుక్రీస్తు జన్మదినం కనుక ఈరోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండగ క్రిస్మస్ పండగ. ఈ క్రిస్మస్ మనందరికీ కూడా శాంతి, సౌభాతృత్వం, సహనం, క్షమాగుణం, ఎదుటివారి పట్ల దయ, జాలి కలిగి ఉండాలని యేసుక్రీస్తు మనందరికీ బోధించాడు. అంటే తోటి వారిని ప్రేమించండి, తోటి వారికి ఉపకారం చేయండి, 10 మందికి సహాయం చేసినప్పుడే నీ జన్మ ధన్యమైందంటాడు యేసుప్రభు. యేసుప్రభు ఎంత గొప్పవాడంటే శిలువ పైన తనను నిలబెట్టిన వారిని, తనను నానా మాటలు అన్నటువంటి వారిని కూడా క్షమించండి అని చెప్పగలిగిన గొప్ప దయామయుడు యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఇలా ప్రపంచమంతా కూడా గుర్తించింది. ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా మరి ఈరోజు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ పండుగ. మరి క్రిస్మస్ సందర్భంగా గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. క్రిస్మస్ రోజే కాదు, రెండవ రోజు బాక్సింగ్ డే. మనకి ఎంతో ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, మరి రాత్రే మళ్ళీ వెళ్ళాలంటే పండుగ కూడా సరిగా జరుపుకున్నట్టు ఉండదని రెండవ రోజు బాక్సింగ్ డే కూడా సెలవు దినంగా ప్రకటించింది కేసీఆర్ గారు. క్రిస్మస్ కానుక ముఖ్యంగా క్రైస్తవుల్లో ఉండే పేదలు బతుకమ్మ పండుగ నాడు హిందువులు కానీ, రంజాన్ పండుగ నాడు ముస్లింలు కానీ, క్రిస్మస్ పండుగ రోజు క్రైస్తవులందరూ కొత్త బట్టలతో ఉండాలని 10 ఏళ్ళు కేసీఆర్ గారు క్రిస్మస్ తోఫాను అందించారు. సరే, దురదృష్టం ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని కొనసాగించలేదు, ఆ తోఫాను ఆపేశారు. బట్ ఏది ఏమైనా ఈ పండగ మీ అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివివ్వాలని, మీ అందరి జీవితాల్లో ఆ యేసు ప్రభు దయతో నూతన ఉత్సాహం, మీ కోరికలన్నీ, మీ కలలన్నీ నిజం కావాలి, మీ భవిష్యత్తు బంగారమైన కావాలి, ఉజ్వలంగా ఉండాలని ఆ యేసు ప్రభువును నేను మనసారా ప్రార్థిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మనందరం కూడా ఈ యేసు ప్రభువు చెప్పినటువంటి విషయాలను జీవితంలో ఆచరించడమే ఆ ప్రభువు పట్ల మన నిజమైనటువంటి భక్తి. ఎవరమైనా సరే తన తప్పులు తాను తెలుసుకున్నప్పుడు వాటిని క్షమించడంలోనే మన గొప్పతనం ఉంటుంది. బాగా ప్రతీకారాలు కాదు ఈ సమాజానికి కావాల్సింది, మనకు క్షమాగుణం కావాలి. ఎదుటివాడు తన తప్పులు తెలుసుకున్నప్పుడు వాడి పట్ల మన దయాగుణాన్ని చాటాలి. ఇది మనకు యేసు చెప్పాడు. పగ ప్రతీకారాలతో సమాజం మొత్తం, ఈ ప్రపంచం మొత్తం కూడా దెబ్బతింటారు. ఇవాళ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, మతాల మధ్య కలహాలు పెరుగుతూ ఉన్నాయి, కులాల మధ్య చిచ్చు జరుగుతూ ఉంది. మతం ఏదైనా, కులం ఏదైనా, దేశం ఏదైనా అందరూ సమానమే, అందరూ బాగుండాలి, అందరి కోసమే
ఈరోజు అది భగవద్గీతలోనైనా ఖురాన్లోనైనా మన బైబిల్లోనైనా చెప్పింది అందరూ సమానమనే చెప్పారు. దాన్ని మనం పాటించాలి. కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి మనం విభజించి పాలించాలని చూస్తారు. కానీ మనందరం ఒకటే. భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ సమానమైన హక్కులు కల్పించారు. Every citizen of India has equal rights. అది నువ్వు హిందూ అయినా, క్రైస్తవులైనా, ముస్లిం మైనార్టీలైనా అందరికీ సమాన హక్కులు కల్పించింది భారత రాజ్యాంగం. కానీ దురదృష్టవశాత్తు కొందరు దీన్ని తప్పుదో పట్టించడం. కానీ మనం విజ్ఞులైనటువంటి మనం అందరం ఒకటిగా ఉండాలి. అందరం ఒకటిగా ఉండి ఈ దేశ అభివృద్ధి కోసం, మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరము కలిసి ముందుకు సాగాలి. మన అభివృద్ధిలోనే, మనందరి అభివృద్ధిలోనే ఈ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి ఉంది. దేశ అభివృద్ధిలో మనందరి అభివృద్ధి కూడా ఉంటుంది. Let us all unite, let us all work for the progress of this country and progress of the state and progress of every citizen of this country. సో అందరం కలిసి చక్కగా ముందుకు పోదాం. ఇది ఈసారి ఎవరు బాగా పాడారు పాట? స్కూల్ చిల్డ్రన్, సండే స్కూల్ చిల్డ్రన్ ప్లీజ్ కమ్. ఎవ్రీ ఇయర్ సండే స్కూల్ చిల్డ్రన్ కు నా తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఇస్తా ఉంటాం. ఈసారి వాళ్ళు కూడా వచ్చి ఆ గిఫ్ట్ అందుకోవాల్సిందిగా సండే స్కూల్ చిల్డ్రన్ ను నేను ఆహ్వానిస్తాను. హ్యాపీ Christmas to all of you.